పిల్లలు, ఇప్పుడు మనం 44వ పేజీలో ఉన్న ఈ మాసపు కథలో వికట కవి తెనాలి రామకృష్ణుడి యొక్క కథను చదువుదాం. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ, వారి కుమారుడు రామకృష్ణుడు. చిన్నతనంలో రామకృష్ణుని తండ్రి మరణించాడు. మేనమామ అతన్ని తెనాలికి తీసుకొని వచ్చాడు. రామకృష్ణుణ్ణి బడిలో వేశాడు. ఇది తెనాలి రామకృష్ణుని యొక్క కథ అమ్మా. ఆయన కృష్ణా తీరంలో ఉన్నటువంటి గార్లపాడు అనే ఊర్లో జన్మించారట. ఆయన తండ్రి పేరేమో రామయ్య మంత్రి, తల్లి పేరేమో లక్ష్మమ్మ గారు. ఆయన చిన్నతనంలోనే ఆయన తండ్రి చనిపోయారట. అందువల్ల ఆయన మేనమామ రామకృష్ణుణ్ణి తెనాలి తీసుకెళ్లిపోయారు. అక్కడే ఆయన్ని బడిలో కూడా చేర్చారట. రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు, బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటి నుండి బయలుదేరి అటూ ఇటూ తిరిగేవాడు. సాయంత్రం ఇంటికి చేరేవాడు. చదువు లేదు, అల్లరి ఎక్కువ, పెద్దవాడవుతున్నాడు. రామకృష్ణుడు ఏం చేసేవాటమ్మా? బడికి వెళ్ళేవాడు కాదట. పొద్దున్నే ఇంట్లో నుంచి బయలుదేరి అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయేవాట. చదువుకునేవాడు కాదుట, బాగా అల్లరి చేసేవాట. అలాగే పెద్దవాడవుతున్నట్ట. ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకు ఎందుకో రామకృష్ణుడి మీద దయ కలిగింది. అతన్ని దగ్గరకు పిలిచాడు. నాయనా, నీకు ఒక మంత్రం చెప్తాను. కాళికాదేవి గుడికి వెళ్ళు. అక్కడ అమ్మవారిని పూజించు. ఈ మంత్రం జపించు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. అలా రోజు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు కదమ్మా రామకృష్ణుడు. అలా తిరుగుతూ ఉంటే ఒకరోజు రామకృష్ణుడికి ఒక సాధువు కనిపించారట. ఆయనకి రామకృష్ణుడి మీద దయ కలిగిందిట. అందుకని రామకృష్ణుని దగ్గరికి పిలిచి, నీకు ఒక మంత్రం నేర్పిస్తాను. ఆ మంత్రం నేర్చుకొని నువ్వు కాళికాదేవి గుడికి వెళ్ళి ఆవిడకి పూజ చేసి అక్కడ ఆ మంత్రాన్ని జపించు, నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పారట. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అమ్మవారి ముందు కూర్చున్నాడు. మంత్రం చదువుతూ కూర్చున్నాడు. పగలు గడిచిపోయింది, రాత్రి గడిచిపోయింది. రామకృష్ణుడు మాత్రం మంత్రం చదువుతూనే ఉన్నాడు. కాళికాదేవి ప్రత్యక్షమైంది. రామకృష్ణుడు ఏం చేశాడమ్మా? ఆ సాధువు గారు చెప్పినటువంటి మంత్రాన్ని చక్కగా నేర్చుకున్నట్ట. అసలు ఆ మంత్రం ఎలా పనిచేస్తుందో చూద్దామని గుడికి వెళ్ళాడు. కాళికాదేవి ముందు కూర్చున్నట్ట. ఆ మంత్రం చదవటం మొదలుపెట్టాట. పగలు గడిచిపోయిందిట, రాత్రి గడిచిపోయిందిట. అయినా కూడా రామకృష్ణుడు ఆ మంత్రాన్ని చదువుతూనే ఉన్నట్ట. అప్పుడు కాళికాదేవి ఆయనకు ప్రత్యక్షమైందిట. కాళికాదేవి 2 చేతుల్లో 2 పాత్రలున్నాయి. ఆమె రామకృష్ణుణ్ణి పిలిచింది. నాయనా, ఇదిగో 2 పాత్రలు. ఒక దానిలో పాలున్నాయి, మరొక దానిలో పెరుగు ఉంది. పాలు తాగితే గొప్ప పండితుడివి అవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడివి అవుతావు. నీకేం కావాలో కోరుకో అంది. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమైంది కదమ్మా. ఆవిడ 2 చేతుల్లో 2 గిన్నెలు ఉన్నాయట. ఒక గిన్నెలో ఏమో పాలు, ఇంకో గిన్నెలో పెరుగున్నాయట. పాలు తాగితేనేమో నువ్వు గొప్ప పండితుడివి అవుతావు, పెరుగు తాగితే నువ్వు గొప్ప ధనవంతుడివి అవుతావు అని చెప్పారట ఆవిడ. నీకేం కావాలో తీసుకో, 2 ఒకటి అని చెప్పారు. రామకృష్ణుడు సందేహంగా చూశాడు. అమ్మా, అవి అసలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఆ 2 ఇవ్వు, ఒకసారి చూసి చెప్తాను అన్నాడు. రామకృష్ణుడు ఏం చేశాడు? ఆ 2 గిన్నెల వంక చూసి అమ్మవారిని అడిగాడు. అవి ఎట్లా ఉన్నాయో నాకు తెలియట్లేదమ్మా, ఒక్కసారి నా చేతికిస్తే ఆ 2 చూసి నేను చెప్తాను అని అన్నట్ట. దేవి ఇచ్చింది. రామకృష్ణుడు ఒకసారి పాల గిన్నె వైపు చూశాడు, ఒకసారి పెరుగు గిన్నె వైపు చూశాడు, ఒకసారి అమ్మవారిని చూశాడు. ఒకేసారి పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు. సరే, రామకృష్ణుడి చేతికి ఇవ్వమనంగానే దేవి 2 పాత్రల్ని రామకృష్ణుడికి ఇచ్చిందిటమ్మా. రామకృష్ణుడు ఏం చేశాడు? ఒకసారేమో పాల గిన్నె వంక చూశాడు, ఒకసారేమో పెరుగు గిన్నె వంక చూశాడు, ఒకసారేమో అమ్మవారి మొహం చూశాడట. చూసి వెంటనే ఏం చేశాడు? 2 కూడా ఒక్కసారే నోట్లో పోసేసుకున్నట్ట పాలు పెరుగు.
కాళికాదేవికి కోపం వచ్చింది. ఇదేం పని, నీవు వికటకవిగా అవుతావు పో అంది. అప్పుడు కాళికాదేవికి కోపం వచ్చిందటమ్మా. కాళికాదేవి ఏం చెప్పింది, పాలు గాని పెరుగు కాని ఒకటే తాగమని చెప్పింది. రామకృష్ణుడు ఏం చేశాడు, రెండు కలిపి తాగేశాడు. దాంతో ఆవిడ కోపం వచ్చి, ఇదేం పని నువ్వు చేసింది, నువ్వు వికటకవిగా అయిపోతావు పో అని చెప్పేసి అన్నదిట. రామకృష్ణుడు దేవి కాళ్లపై పడ్డాడు, క్షమించమన్నాడు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే, అందుకే రెండూ కావాలన్నాడు. తల్లి దయ చూపించమని వేడుకున్నాడు. రామకృష్ణుడు ఏం చేశాటమ్మా, అప్పుడు అమ్మవారి కాళ్ళ మీద పడ్డాట, క్షమించమని వేడుకున్నాట. ధనం లేకపోతే పాండిత్యం వల్ల ఉపయోగం ఉండదు, అలాగే పాండిత్యం లేని ధనం వల్ల కూడా ఉపయోగం ఉండదు, కాబట్టి ఆ రెండూ కావాలనుకున్నాను నేను, తల్లి నన్ను క్షమించు అని వేడుకున్నాట. కాళికాదేవికి దయ కలిగింది, ఆశీర్వదించింది. ఈ తెనాలి రామకృష్ణుడే వికటకవిగా ప్రసిద్ధుడు. వికటకవి తిరగవేసి చదవండి, మళ్ళీ వికటకవి అవుతుంది. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరాడు. అష్ట దిగ్గజాల్లో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడన్నా రామలింగడన్నా ఒకరే. అతన్ని గురించి ఎన్నో కథలున్నాయి, తెలుసుకోండి. కాళికాదేవి ఏం చేసిందిటమ్మా, ఇతని మీద దయ కలిగి అతన్ని ఆశీర్వదించిందిట. ఈ తెనాలి రామకృష్ణుడే తర్వాత వికటకవిగా ప్రసిద్ధుడయ్యాడు. వికటకవి అనే పదాన్ని తిరగవేసి చదివినా కూడా మళ్ళీ వికటకవి అనే వస్తుందమ్మా. రామకృష్ణుడు తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి అష్టదిగ్గజాల్లో ఒకడుగా పేరు పొందాడు. ఆయన గొప్ప కావ్యాలను రాశాడు. తెనాలి రామకృష్ణుడన్నా రామలింగడన్నా ఒకరే. అతన్ని గురించి ఎన్నో కథలున్నాయి, తెలుసుకోండి అని చెప్తున్నారు. రామకృష్ణుడు ఎంతో తెలివితేటలతో ఎన్నో సమస్యలను పరిష్కరించేవాడు. ఆయన కథలు హాస్యంతో ఎంతో బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.